హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయింది కదా. చూడండి, ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటి అని అంటే లైవ్లో యుఎస్ మార్కెట్లు ఎలా ట్రేడ్ అవుతున్నాయి, అలాగేనంటే రేపు మన స్టాక్ మార్కెట్లో జరగబోయే థింగ్ చూసి భయపడద్దు, ఏంటో వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే నాస్డాక్ ఈటీఎఫ్లో ఒకవేళ అబ్జర్వ్ చేయాలి అంటే ఎట్లాగా, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న బ్రోకింగ్ అకౌంట్స్తోనే చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది వివరంగా ఈ వీడియోలో వివరం ఇద్దాం. అలాగే మనం మనం ఫోకస్ చేయాల్సిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ వేసుకోండి. అలాగే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో, ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి లైవ్లో యుఎస్ మార్కెట్స్ చూద్దాం. లాస్ట్ నైట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం నాస్డాక్ డిప్ అయినా. మనకి అంటే బ్రాడ్ పిక్చర్ ఏమీ కూడా డౌన్ కనిపించలేదు. నాస్డాక్ ఎందుకు డిప్ అయింది లాస్ట్ నైట్? ట్రంప్ చేసిన కామెంట్స్, అంటే ఫెడ్ చైర్మన్ మీద కామెంట్ చేశారు. ఫెడ్ చైర్మన్ టూస్లో దిస్ ఈజ్ ద టైమ్ టు రేట్ కట్ అని. కానీ అలాంటి కామెంట్స్ అధ్యక్షుడు హోదాలో ఉండి ట్రంప్ చేయకూడదు, అట్లా అర్థమవుతుందా? కరెక్ట్ కాదు. కానీ ఆ కామెంట్తో ఏంటంటే మార్కెట్ పడింది, కానీ ఆరిజిన్ దగ్గరే ఉంది, మార్కెట్లో ప్రాబ్లం ఏం లేదు. ఆ విషయం లాస్ట్ నైటే మనం చెప్పాం యుఎస్ మార్కెట్లో కూడా. ఇప్పుడు కూడా స్టడీగానే ఉంది, దూకడానికి సిద్ధంగా ఉంది పైకి. ఇక్కడ బ్రాడ్ వ్యూలో ప్రాబ్లం లేదు, యుఎస్ మార్కెట్లో ప్రాబ్లం లేదు. అలాగే యుఎస్ మార్కెట్లో బ్రాడ్ వ్యూ కూడా అప్ సైడే ఉంది. కరెక్ట్గా ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే త్వరలోనే పైకి ర్యాలీస్ అనేవి స్టార్ట్ అవుతాయి యుఎస్ మార్కెట్లో. ఒక్క కండిషన్, ట్రంప్ ఏదైనా కంపు చేస్తే అది నేనేం చేయలేను, అర్థమవుతుందా? టెక్నికల్గా అయితే కనుక ఇబ్బంది అయితే ఏమీ లేదు, అది ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించట్లేదు అనమాట. అలాగే కానీ రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒకటి జరగబోతుంది. అదేంటో చూసే ముందు అదేంటో చూసేద్దాం, దాని తర్వాత నాస్డాక్ ఈటీఎఫ్ ఎట్లాగానే చూద్దాం. అయితే ఏంటంటే కంటిన్యూగా ర్యాలీస్ మంది, ట్రంప్ టారిఫ్ పాస్ తర్వాత కంటిన్యూగా ర్యాలీ రావడానికి సపోర్టింగ్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అంత కంటిన్యూగా ర్యాలీ రావడానికి ఉన్న కారణాలు ఏంటో కూడా డిస్కస్ చేసుకున్నాము. బ్రీఫ్గా చూడండి. టారిఫ్ పాజు, అలాగే యుఎస్ చైనా ఇష్యూ వల్ల మనకి పరోక్షంగా లాభం, సిపిఐ డేటా మనకి ఆర్బీఐ టార్గెట్ రేంజ్లో ఉంటాం, ఆర్బీఐ రేట్ కట్ చేయటం, అలాగే ఫర్దర్గా కూడా అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఫర్దర్గా కూడా రేట్ కట్ చేస్తారు. దానివల్ల ఎర్నింగ్స్ పెరిగి మన జీడిపి బూస్ట్ అవుతుంది. ఇవన్నిటిని ఊహించేసి ఎఫ్ఐఎస్ కూడా ఏంటంటే బయింగ్కి వస్తారనుకున్నాం, ఆల్రెడీ వచ్చారు. మీ అందరికీ తెలిసిందే. అలాగే స్ట్రాంగ్ Q4 అప్డేట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంకు అదనంగా ఉన్న అడ్వాంటేజ్. స్ట్రాంగ్ మాన్సూన్ ఫోర్కాస్ట్, మాన్సూన్ బాగుంటే ఏంటంటే మన జీడిపిలో 14% అరౌండ్ ఏంటంటే అగ్రి మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి మాన్సూన్ బాగుంటే ఏంటంటే జీడిపి పుంజుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. నెగిటివ్స్ అనేవి చైనా యూఎస్ ఇష్యూస్ అనేవి మన కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తాయి. అలాగే ట్రంప్ సడన్ డెసిషన్స్ అనేవి ఎవరేం చేయలేరు, అది ఎప్పుడు కూడా మనం ఆటం బాంబ్ అని డిస్కస్ చేసుకున్నాం. అన్ఫోర్సిన్ థింగ్స్ ఏదైనా వస్తే డ్యామేజ్ అవ్వచ్చు, అది మనం చెప్పలేం. కానీ ప్రజెంట్ అయితే కనుక పాజిటివ్ థింగ్సే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. అయితే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాండిల్ కనిపించింది. అందువల్ల ఏంటంటే మీకు అలర్ట్ చేశాను. మీరు టెలిగ్రామ్ ఫాలోవర్స్ అయితే కనుక మీకు 12:25కి నేను పోస్ట్ పెట్టాను. మార్కెట్ బాగానే ఉందన్నట్లు అనిపిస్తుంది కదా, 24,187 దగ్గర జాగ్రత్త అని చెప్పాను కదా. టెలిగ్రామ్ గ్రూప్లో అంటే మీరు ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్ కాకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్ అయితే మీరు ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లోకి వస్తారనమాట. మార్కెట్లో ఏదైనా ఇంపార్టెంట్ కీ అప్డేట్ ఉంటే చెప్తాను. అయితే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రేపు గ్లోబల్గా. అంటే యుఎస్ మార్కెట్లు బాగానే ఉన్నాయి కాబట్టి ఏషియన్ మార్కెట్స్ బాగున్నా, ఏషియన్ మార్కెట్స్ బాగుంటే మహా అయితే గ్యాపప్ అవుతుంది కదా, గ్యాపప్ అవుతుంది. కానీ దాని తర్వాత ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ వస్తుందన్నావు కాబట్టి నేను సెల్ కొడతాను, పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ ఏంటది? మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ ఏంటది? ఇక్కడ నుంచి అప్ సైడ్, ఎందుకని ట్రంప్ టారిఫ్ పాస్ చేయడం వల్ల కదా.
సో బ్రాడ్ డైరెక్షన్ అప్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం డౌన్ సైడ్ థింక్ చేయడం కానీ, సో డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ జనరల్గా ప్రొఫెషనల్ ట్రేడర్ ఎవరు కూడా చేయరు. అర్థమవుతుంది. మరి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అంటున్నావు కదా అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే మనలాగా 1 to 2 లాట్స్ అలా బై చేయరు. చూడండి ఇలా పైకి వెళ్తుంటే 2000 లాట్స్, 2000, 1000, 3000 లాట్స్, ఒక 2000 లాట్స్ అట్లా ఏంటంటే కంటిన్యూగా ఒక 10,000 లాట్లు ఇలా బై చేసుకుంటూ వెళ్ళారనుకోండి, పైకి వెళ్తున్నప్పుడు అలా పిరమిడింగ్ చేస్తారు. సో మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ఆర్డర్లు దొరకట్లేదు, కంటిన్యూగా పైకి వెళ్తున్నప్పుడు రీటైల్ పీపుల్ కూడా బై మోడ్లోకి వెళ్తారు. ఎవరో ఒకళ్ళు సెల్ చేస్తేనే కదా వాళ్ళు బై చేయాలంటే, ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే. కాబట్టి ఎప్పుడైతే రీటైల్ పీపుల్ అగ్రెసివ్గా బై చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆర్డర్లు దొరకవు. వాళ్ళు కూడా బై చేయాలంటే సెల్లర్ దొరకరు. అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. దానివల్ల డిప్ వస్తుందని అని నేను చెప్పను. ఎందుకనంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చూడండి, మీరు ఏదైనా పొలం 30 లక్షలు కొన్నారు, 40 లక్షలకో 45 లక్షలకో వెళ్ళినప్పుడు మీరు అమ్ముకుందాం అనుకుంటారు. మీరు 100 ఎకరాలు కొన్నారు 30 లక్షలు పెట్టి ఒక్కొక్కటి, రేటు 40, 45 నడుస్తున్నప్పుడు ఏంటంటే 43, 45 అలా అమ్ముకుంటున్నారు. కొన్ని ఒక 20 ఎకరాలు అమ్ముకుంటున్నారు. ప్రాఫిట్ బుకింగ్ 45 అయినా ఓకే, మీకు 43 అయినా ఓకే, 47 అయినా ఓకే, 50 అయినా ఓకే, 70 అయినా ఓకే కదా. కాబట్టి ఏంటంటే సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి మార్కెట్ కింద పడాలని కోరుకోరు. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మార్కెట్లో ఏంటంటే డిప్స్ రావచ్చు. దట్ డస్ నాట్ మీన్ వాళ్ళు కిందకు పడేసే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఎవడైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకున్నాడు స్లోగా చేసుకుంటాడు, మ్యాక్స్ హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేసుకుంటూ ఉంటారు. సో దట్టు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూనే చూడండి ఫ్రెండ్స్, ఇలా 10,000 లాట్లు పిరమిడింగ్ చేసుకుంటా బై చేస్తే ఒక 2000 లాట్స్, 3000 లాట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూనే మార్కెట్ మీద థింగ్స్ పాజిటివ్గా ఉంటే ఏంటంటే ప్యారలల్గా బయింగ్ కూడా చేస్తారు. అర్థమవుతుందా? అంటే 10,000 లాట్లు బై, ఒక 2-3,000 ప్రాఫిట్ బుకింగ్. ఒకవేళ పైకి వెళ్ళాలంటే ప్యారలల్గా ఏంటంటే 2-3,000 లాట్స్ ప్రాఫిట్ బుకింగ్ అంటే సెల్ చేసుకుంటూనే మళ్ళీ డిప్ అవుతుంటే ఏంటంటే బై చేసి మార్కెట్ని పైకి తీసుకెళ్తారు. అర్థమవుతుంది. అందుకనే బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళే ఇంటెన్షన్తో ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి మనం పిఈ కోసం అట్లాంటి వాటి కోసం గుంటకాడ నక్కలాగా వెతకూడదు, ఉండకూడదు అట్లా. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు ఏంటంటే బుల్ వేటాడుతున్నప్పుడు ఏంటంటే కొమ్ములతో చీల్చి చెండాడుతుంది, ఎప్పుడైనా పైకి వెళ్ళాలనే చూస్తుంది. కాబట్టి ఏంటంటే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి ప్రొఫెషనల్ ట్రేడర్గా. రిట్రేస్మెంట్ వస్తే ఎక్కడి నుంచి మళ్ళీ పైకి టర్న్ అవుతుంది అది చూడండి. అంతేగాని రిట్రేస్మెంట్ వస్తుంది కాబట్టి నేను సెల్ కొడతాను అనుకుంటే మీరు అనుకున్న డిజైర్డ్ డిప్ రావచ్చు, రాకపోవచ్చు, అలా కొద్దిగా డిప్ అయినట్టే డిప్ అయి పైకి వెళ్ళిపోవచ్చు. ఏం చేస్తారు? ఎందుకంటే బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు మార్కెట్ స్టెప్స్ అంతా కూడా పైకే ఉంటాయి. మనం అప్ హిల్ ట్రెక్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే డౌన్కి నడుస్తాం. దట్ డస్ నాట్ మీన్ కొండ దిగిపోతున్నట్లు కాదు. మీరు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు తెలుసు కదా, మీకు కొండ ఎక్కుతున్నా కూడా కొన్ని ఏరియాల్లో దిగుతున్నట్లు కనిపిస్తుంది, డౌన్ స్టెప్స్ ఉంటాయి. దట్ డస్ నాట్ మీన్ మనం ఏంటంటే డౌన్ హిల్ ట్రెక్ చేస్తున్నాం కాదు, అప్ హిల్ చేస్తున్నాం అని అర్థం కదా. అలాగే ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మధ్యలో డిప్స్ రావచ్చు, రాకపోవచ్చు. అలాంటి పాసిబిలిటీ ఉంది కాబట్టి సో పిరమిడింగ్ చేసే వాళ్ళ కోసం నేను ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలర్ట్ చేశాను. అక్కడ జరుగుతుంది, మార్కెట్లో జరుగుతుంది కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తారని, కాన్సెప్ట్ నేర్చుకుంటారని. నేను చెప్పేదంతా కూడా ఎఫ్ఐఐ స్టైలు, అంతేగాని 1 to 2 లాట్స్తో పీఈసీ తీసుకునే వాళ్ళకి సో ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు సిఈపీ తీసుకునే వాళ్ళకి మార్కెట్లో జరిగే సడన్ బ్యాడ్ గుడ్ న్యూస్లకి ఏంటంటే వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ అవుతాయి, మార్కెట్లో ఎక్కువ కాలం ఉండరు. మళ్ళీ డబ్బులు ఉంటే మళ్ళీ వస్తారు, అది వేరే విషయం. ఉన్న క్యాపిటల్తో అయితే కనుక 3 to 6 months మ్యాక్స్ అంతే. సో అదనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. ప్రాఫిట్ బుకింగ్ వచ్చే పాయింట్ కాబట్టి సో డిప్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దట్ డస్ నాట్ మీన్ మనం కిందకి థింక్ చేయకూడదు. డిప్ వస్తే ఎక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది అనేది దానికోసం మనం వెయిట్ చేయాలి. కాబట్టి బుల్ ఎప్పుడు కింద నుంచి కొమ్మడానికి సిద్ధంగా ఉండాలి. కిందకి ఎప్పుడు వస్తుందో చూడాలి తప్ప కింద పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఇబ్బంది పడతారు. ఇంత చెప్పినా కూడా మీ ఇష్టం వచ్చింది మీరు చేస్తారు, నాకు ఆ విషయం తెలుసు, అది మీ ఇష్టం. సో అదనమాట కదా. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే ఏంటంటే సో మనకి వెబినార్ ఉంది, ఒక 1 week ముందు మీకు చెప్తాను. సో నేను కండక్ట్ చేసే వెబినార్ కాదు, ఏంజల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఎవరైతే ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉందో వాళ్ళ అండర్లో మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకొని ఐడిని మా టీం నెంబర్ పంపించండి, వాళ్ళ వెబినార్ కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. బేసిక్ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్, బేసిక్ ఫండమెంటల్స్ అవి చెప్తారంట.
మీకు ఆ సినాప్సిస్ అంతా పంపిస్తాను, అంతా కూడా ఫ్రీయే. అర్థమవుతుందా? ఏంజల్ వాళ్ళకి ఫ్రీయే అనమాట. కాబట్టి నేను 1 వీక్ ముందు చెప్తాను టైము, డేటు. సో ఆన్లైన్ వెబినారే మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. అది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, ఇన్ఫామ్ చేయమని చెప్పారు. అది అకౌంట్ లేని వాళ్ళు మాత్రం క్రియేట్ చేసుకొని ఐడిని మా టీం మెంబర్ పంపిస్తే అలాంటి వెబినార్లు ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. దీనికోసం రమ్మని నన్ను, లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు మాత్రం మీ గ్రూప్లో పంపిస్తాను. అప్పుడు అది చూసుకొని దానికి తగ్గట్టుగా అటెండ్ అవుతారు. కానీ చూడండి, వీడియోని లైక్ చేశారు కదా. సో సంఘవి మూవర్స్ వన్ ఆఫ్ ది మనకి స్టాక్ అనమాట. నేను ఇవాళ పిక్ చేస్తుంది. సో చాలాసార్లు మనం డిస్కస్ చేసాము. మరొకసారి డేటా చూపిస్తున్నాను చూడండి. సో లాస్ట్ 10 years సేల్స్ గ్రోత్ ఉంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. అలాగే మార్జిన్స్లో మంచి గ్రోత్ అనేది ఉంది. సో నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. మధ్యలో ఇయర్స్లో ఇబ్బంది పడింది కాదని నేను అన్ను. కోవిడ్కి ముందు ఇబ్బంది పడ్డారు 2 years, కోవిడ్ అప్పుడు, కోవిడ్ తర్వాత కూడా 1 year. కానీ దాని తర్వాత పుంజుకొని మంచి ఎర్నింగ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నారు. సో మనకి ఏషియాలో లార్జెస్ట్ క్రేన్ రెంటల్ ఆపరేటర్ అనమాట. అదానీ పోర్ట్స్ అట్లాంటివి కూడా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నాయి. ఇంకొకళ్ళు ఈజీగా రీప్లేస్ చేసే బిజినెస్ కాదు. వాళ్ళ కంపెనీ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ చూసుకుంటా రెవెన్యూస్ ఫాలో అవుతూ ఉంటే చాలు. స్టాకు డిప్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 20 ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది. సో అలాగే డెట్ టు ఈక్విటీ కూడా 1 కన్నా తక్కువ ఉంది. సో పీఈజీ రేషియో కూడా 1 కన్నా తక్కువ ఉంది. సో అంతా కూడా వాల్యుయేషన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. టాప్ నుంచి బాగా కరెక్ట్ అయ్యింది. ఈ స్టాక్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, సంఘవి మూవర్స్ స్టాకు మంత్లీ చార్ట్ ప్లేస్ చేశాను. చూడండి, దాదాపు 800 దగ్గర నుంచి డిప్ అయింది. సో మన లోయర్ లెవెల్లో చాలాసార్లు చెప్పాము. సో ఈ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పాను. మరొకసారి చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి అదనమాట. సో ఫ్యూచర్లో ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ బిజినెస్ ఇలా స్టడీగా వెళ్తే. 3 to 5 years పట్టచ్చు, లేదా 1 to 2 yearsలో కూడా వెళ్ళొచ్చు అనమాట. బిజినెస్లో ఏం డ్రాప్ లేదు. ప్రైస్లో డ్రాప్ అనేది ఈ స్మాల్ మిడ్ క్యాప్స్లో ఏంటంటే నిఫ్టీ పట్టడం వల్ల హెవీగా బ్లీడ్ అయినాయి అంతేగాని ఇండివిజువల్గా స్టాక్లో ప్రాబ్లం లేదు. చాలామంది సపోజ్ ఇందులో మీలో ఎవరైనా 400 దగ్గర స్టడీ చేస్తున్నారు అనుకుందాం. 200 దగ్గర పడితే అది చెడేం కాదు. అది ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే. ఇన్వెస్ట్మెంట్కి ప్రైస్ చూడకూడదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రైస్లు పడుతుంటాయి, ఏముంది దాంట్లో, మళ్ళీ రికవర్ అయిపోతాయి. ఎర్నింగ్లో ప్రాబ్లం ఉంటే చూడండి. అది కూడా ఇయర్లీ ఎర్నింగ్, అంతేగాని సింగిల్ క్వార్టర్ డిప్ అయితే ఏం కాదు. ఇయర్లీ ఎర్నింగ్లో తేడా ఉండి ఇయర్లీ రెవెన్యూ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే డిక్లైన్ ఉంటే అప్పుడు మనం ఆలోచించాలి. అది కూడా కన్సిక్యూటివ్గా 2 years డిక్లైన్ ఉంటే అప్పుడు ఆలోచిస్తాము. సో మనం రెవెన్యూస్ అన్నీ బాగుండి ప్రాఫిట్లు బాగుంటే ప్రైస్లు పడితే మళ్ళీ అయ్యే రికవర్ అవుతాయి. అలాగే ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీరు ఫోకస్ చేసే కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్, అలాగే ఏంటంటే ఇయర్లీ యాన్యువల్ రిపోర్ట్స్ ఇట్లాంటివి చదవటం. ఏదైనా బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారనుకోండి, మీరు స్క్రీనర్లో కనిపిస్తాయి బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు. సో వాళ్ళ క్రెడిట్ ఎలిజిబిలిటీని బట్టి రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగే రిస్క్ ప్రొఫైల్స్ అవన్నీ కూడా మీరు చదవండి. మీరేంటంటే ఏదో ఒక సోషల్ మీడియాలో ఇంకొక ఎవరో స్టాక్ చెప్పారని కొనుక్కొని అంటే ఏంటంటే మీరు పద్దాక ప్రైస్ చూస్తారు. సో బై సెల్ ఎవడేం చేస్తారు స్టాక్ మార్కెట్లో. ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ ఉంటే బై సెల్ చేయొచ్చు, అది అందరూ చేస్తారు. కానీ హోల్డ్ అనేది చేయాలంటే దానికి మీకు ఆ కంపెనీతో అనుబంధం అనమాట. అంటే నాలెడ్జ్, దాన్ని ట్రాక్ చేస్తా, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా. సో నేను ఏ స్టాక్ను కూడా ఏంటంటే టకాలని 1 dayలో పట్టుకోను. సో 1 to 2 years అబ్జర్వ్ చేస్తున్న స్టాక్స్, అట్లీస్ట్ మినిమం 8 months 6 months అబ్జర్వ్ చేసిన స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జనరల్గా ఏంటంటే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా చూస్తాను. ఒకవేళ నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా కూడా ఎప్పుడూ అబ్జర్వ్ చేసాయి అంతే. సో మన ఛానల్లో రిపీటెడ్గా స్టాక్స్ గురించి రిపీటెడ్గా అవే కనిపించడానికి కారణం కూడా అదే. అంతేగాని మనం రోజుకో స్టాక్ గురించి నేను చెప్పి ఇది బ్యాగరు, ఇది పైకి వెళ్తుంది ఇట్లా చెప్పచ్చు. దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ చాలామంది వస్తారు, ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ ఉపయోగం ఎవరికి? అలా ఏం ఉండదు. ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడితే వాటిని ట్రాక్ చేయాలి అని అంటే ఒక మనిషి ఎన్ని చేయగలుగుతాడు? మహా అయితే నాకు టీం ఉంది, 1 to 2 people చేస్తారు. మహా అయితే ఎన్ని చేయగలుగుతాం మేము? అంతే కదా, ఎన్ని ట్రాక్ చేస్తాం? అందువల్ల ఏంటంటే మేము అందుకనే ఎక్కువ స్టాక్స్ మేము పెట్టుకోము. అర్థమవుతుంది. అందుకనే వాడి గురించే మరలా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది మనకి ఎన్ని కావాలి లైఫ్ మొత్తంలో? 4,000 స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా ఏంటి? కాదు కదా. మనకు కావాల్సిన పోర్ట్ఫోలియో 30 35. అది కొన్ని బాగోపోయి కుళ్ళిపోతూ ఉంటాయి, కొన్నిటిలోంచి మనం వెళ్ళిపోతూ ఉంటాం, కొన్నిటిని మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటాయి, కొత్తవి రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాం. సంవత్సరం మొత్తంలో ఒక 3 stocks ఐడెంటిఫై చేస్తే గ్రేటు. సో ఎవ్రీ డే అడుగుతూ ఉంటారు, ఎవ్రీ మంత్ చెప్పమంటూ ఉంటారు, ఎవ్రీ వీక్ స్టాక్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అలా చెప్పేవి కాదు, చాలా స్టాక్స్ నేను స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ప్రోస్ కాన్స్ చూస్తూ ఉంటాను. అవి మీకు డిస్కస్ చేస్తూ ఉంటాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి సిమిలర్గా ఉన్న కంపెనీస్ కానీ వాటితో డిస్కస్ చేసుకొని దాని తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిస్తే తను ఏం చేయాలో చెప్తారు.
అదనమాట కథ. చూడండి, అలాగే మనం చూడబోతున్న ఇంకొక స్టాక్ ఏంటంటే సుబ్రోస్. సో మీకు ఈ కంపెనీ గురించి చెప్పాను కదా. సో ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్ కండిషన్ అండ్ థర్మల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్. సో ఇప్పుడు మారుతి, టాటా మోటార్స్ వీళ్ళందరికీ ఇప్పుడు ఏసీ సప్లై చేస్తారు వాళ్ళు. కార్స్, బస్సెస్, ట్రక్స్, అలాగే రైల్వే ప్రాజెక్టులు కూడా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ప్రాజెక్టులు వీళ్ళకి ఇప్పుడు ఏసీ బోగీలు అట్లాంటి వాటికి ఏసీ సప్లై చేస్తున్నారు. మంచి కంపెనీ సుబ్రోసు. మీకు Q2, Q3లో చాలా కంపెనీస్ డిప్ అయినాయి, కానీ సో ఈ కంపెనీ మాత్రం స్టడీగానే పర్ఫామ్ చేసింది. చూడండి, క్వార్టర్లీ ప్రాఫిట్లు పెట్టాను. Q2, Q3లో చాలా కంపెనీస్ సరిగ్గా పర్ఫామ్ చేయాలి, కానీ ఈ కంపెనీ పర్ఫామ్ చేసింది. ఎట్లాంటివి ఎతకండి. చూడండి, ఓవరాల్గా ఇయర్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి ఎలా గ్రోత్ ఉందో, రెవెన్యూలో గ్రోత్ ఉంది. సో ఇట్లాంటివి మీరు వెతకాలి, ప్రోసు కాన్స్ అయిని మీరు చూడాలన్నమాట. ఒకసారి చార్ట్ చూపిస్తాను చూడండి. చార్ట్లో ఎక్కడ టెంపరీ డిక్లైన్ అయితే అయ్యిద్ది, కానీ ఎక్కడ ప్రాబ్లం లేదు. నేను రీసెంట్ ఫాల్స్లో చాలాసార్లు ఈ స్టాక్ గురించి నేను మాట్లాడాను. అర్థమవుతుందా? అదనమాట కథ. సో అదనమాట సుబ్రోస్ అనేది కూడా ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే నాస్డాక్ ఈటీఎఫ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? చూడండి, మీ దగ్గర ఏంజల్ కానీ అదే జిరోదా కానీ ఏదున్నా పర్లేదు. సో మీరు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కింద క్రియేట్ చేసుకోండి. మీరు చూడాలంటే క్రియేట్ చేసుకోండి, ఇక్కడ లింక్ ఇచ్చాను కదా. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఇక్కడ MON 100 అని టైప్ చేయండి. MON 100 అంటే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు నాస్డాక్ ఈటీఎఫ్ని మెయింటైన్ చేస్తారనమాట మన కంట్రీలో. సో వాళ్ళ ఫండ్ అది, సో వాళ్ళ ఈటీఎఫ్ అది. సో కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు MON 100 అని. ఇప్పుడు ఎంత ఉంది? 166. మనం ఒకవేళ కొనుక్కోవాలంటే, ఇప్పుడు నేను కొనుక్కోమని అంటలేదు, కొనుక్కోవాలంటే. సో గతంలో మనకి థింగ్స్ ఏంటంటే మనం మీకు గుర్తుందో లేదో, మనకి 1 to 2 years బ్యాక్ మనం ఏంటంటే ఈ ఆరిజిన్లో 90 to 84 ఈ ఆరిజిన్లో మనం నాస్డాక్ ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో చాలామందికి ఏంటంటే పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ కన్నా నాస్డాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా పైకి వెళ్ళింది అని కామెంట్లు చేశారు. ఎందుకనంటే డబల్ కన్నా పైకి పోయింది కదా, 100% కన్నా పైకి పోయింది. సో 84 సరే 90 వేసుకుందాం. 90 అక్కడ నేను హైయెస్ట్ వాల్యూ అంతా 218 దాకా వెళ్ళింది కదా. సో అట్లాగే ఏంటంటే ట్రంప్ థింగ్స్ వల్ల మళ్ళీ మార్కెట్ పడింది కదా, మళ్ళీ ఏంటంటే ఇక్కడ నుంచి రివర్స్ అవ్వబోతుంది. ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. సేమ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు చాలాసార్లు చెప్పాను, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి చేసుకోండి. నేను ఏంటంటే ఇక్కడ చెప్పేది ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను, కానీ ఇప్పుడు చేయమని నేను చెప్పట్లేదు ఏది కూడా. సో అది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవాలి. సో అయితే ఇక్కడ నాస్డాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎప్పుడో ఒకసారి చూసేది ఇది. ఎందుకంటే మన ఇండియా నిఫ్టీ బీస్, బ్యాంక్ నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్లు ఇచ్చిన రిటర్న్స్ నాస్డాక్ ఇవ్వదు. ఎందుకంటే మనది గ్రోయింగ్ కంట్రీ, ఎమర్జింగ్ మార్కెట్, వాళ్ళు ఆల్రెడీ గ్రోన్ కాబట్టి అంత రిటర్న్స్ ఇవ్వదు. కాకపోతే ఏంటంటే బాగా డిస్కౌంట్ అయినప్పుడు ఏంటంటే వాటిని అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో నాస్డాక్ ఈటీఎఫ్ అనేది నాకు అప్పుడప్పుడు కొన్ని ఇయర్స్లో నాస్డాక్ అంటే బాగా డిప్ అయినప్పుడు నాస్డాక్ అనేది ఒక స్టాక్ లాంటిది నాకు, అలా చూస్తాను నేను. అంతేగాని ఎవ్రీ మంత్ చేసేది కాదు. జనరల్గా ఈటీఎఫ్లు ఏంటంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దట్టు ఏంటంటే మీకు నాస్డాక్ ఈటీఎఫ్ హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి అక్కడ మీకు ఇష్యూస్ ఉంటాయి, లాక్ అయిపోతుంది. సో మార్కెట్లు బాగా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఫారిన్ ఈటీఎఫ్ కదా, అది ఇన్ని కాంట్రాక్ట్లన్నీ ఇది ఇంత వాల్యూమ్ అని ఉంటుంది. అంత వాల్యూమ్ దాటిపోతే ఏంటంటే మన కంట్రీ అలౌ చేయదు మనం కొనాలంటే. మీకు బాగా డిప్ అయినప్పుడే నాస్డాక్ ఈటీఎఫ్లు దొరుకుతాయి. అంతేగాని బాగా పీక్స్లో ఉన్నప్పుడు మీకు లాక్లో ఉంటుంది. అది అర్థమవుతుందా? సో అంటే మీరు ఆల్రెడీ కొనుక్కుంటే అమ్ముకోవచ్చు, కానీ కొత్తగా ఎంటర్ అవ్వాలంటే లాక్లో ఉంటాయి అన్నమాట. సో అది ఏలూరు లాక్లా, బందర్ లాక్లా. సో చూడండి ఫ్రెండ్స్, మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళది MON 100 అని కొట్టండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వివరం ఇచ్చాను ఇవాళ. చాలామంది లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తారని నేను టెలిగ్రామ్ గ్రూప్లో లెర్నింగ్ పర్పస్ అని చెప్పి నాస్డాక్ ఈటీఎఫ్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ ఇచ్చాను. అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఇట్లాంటి ఈటీఎఫ్లు, అలాగే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇట్లాంటివి అన్నిటి వాటి గురించి ఎడ్యుకేషనల్ లెర్నింగ్స్ అనేవి మనం డిస్కస్ చేస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కనిపిస్తుంది. కాబట్టి రేపు కాషియస్గా ఉండమని చెప్తాను. సో అది ఒకసారి రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో దాని అబ్జర్వేషన్ ఉంటే, లెర్నింగ్ అబ్జర్వేషన్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో అలాగే ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హ్యాపీయెస్ట్ మైండ్స్ని కూడా మీకు డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో సైఎంట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఐటీ స్టాక్స్ని చూడమని చెప్పాను. న్యూస్ అని కూడా చాలాసార్లు మనం గతంలో డిస్కస్ చేసుకున్నాము. సో అలాగే ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవాల్సింది. అప్పుడప్పుడు వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుంటూ ఉందాం. ఒక్క రోజులో అయ్యే కథ కాదు కదా.
సో అదనమాట. సో వీడియో ఒక్కసారి మనకి దాన్ని ఏమంటాం, నాస్డాక్ చార్ట్ ఏం చేస్తుందో చూద్దాం. సో 1.82 మంచి పాజిటివ్గానే ఉంది. అదే అనమాట. ఇప్పుడు లాస్ట్ నైట్ డిప్ ఉన్నా కూడా నేను డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదని చెప్పాను. అర్థమవుతుందా? సేమ్ థింగ్ లాస్ట్ నైట్ ట్రంప్ చేసిన కామెంట్ వల్ల యూఎస్ మార్కెట్ ఎఫెక్ట్ అయినా కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్తో జాగ్రత్త అని చెప్పాను. ఎందుకంటే మన స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి, అలాగే డైరెక్షన్ అప్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. లాస్ట్ నైట్ వీడియో నేను ఎండ్ కార్డులో ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది, ఒకసారి చూడండి, ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక. ఇప్పుడు మీరు ఇక్కడ లాస్ట్ నైట్ వీడియో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎండ్ కార్డులో రైట్ సైడ్ చూస్తూ ఉంటారు. నా ఇక్కడ మౌస్ పాయింటర్ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ చూస్తూ ఉంటారనమాట. సో అది కథ. గుడ్ నైట్ ఫ్రెండ్స్.